ఇంటర్నేషనల్ బ్రేకింగ్ చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం పీక్స్ కు చేరుకుంది. పుతిన్ నివాసంపై జరిగిన డ్రోన్ల దాడికి ప్రతీకారంగా ఉక్రెయిన్ పై భీకర దాడులకు పాల్పడింది రష్యా. అత్యాధునిక హైపర్సోనిక్ వర్షినిక్ మిసైల్స్ తో విరుచుకుపడింది. రష్యా అత్యాధునిక క్షిపణుల్లో వర్షినిక్ 1 ఇది మీడియం రేంజ్ క్షిపణి. గంటకు 13,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. యూరోప్లోని అన్ని దేశాలు ఈ మిసైల్ పరిధిలోకి వచ్చేస్తాయి. ఈ క్షిపణి ప్రయోగంతో యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. సాధారణ క్షిపణులకు భిన్నంగా హైపర్సోనిక్ ఆయుధాలను రష్యా వాడటం ప్రపంచ దేశాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం పీక్స్ కు చేరింది. పుతిన్ నివాసంపై జరిగిన డ్రోన్ల దాడికి ప్రతీకారంగా ఉక్రెయిన్ పై భీకర దాడులకు పాల్పడింది రష్యా. అత్యాధునిక హైపర్సోనిక్ వర్షినిక్ మిసైల్స్ తో విరుచుకుపడింది. రష్యా అత్యాధునిక క్షిపణుల్లో వర్షినిక్ 1 ఇది మీడియం రేంజ్ క్షిపణి. గంటకు 13,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. యూరోప్లోని అన్ని దేశాలు ఈ మిసైల్ పరిధిలోకి వస్తాయి. ఇక ఈ క్షిపణి ప్రయోగంతో యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. సాధారణ క్షిపణులకు భిన్నంగా హైపర్సోనిక్ ఆయుధాలను రష్యా వాడటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.